వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. గ్యాస్ట్రిక్ సమస్యకు ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలు ఉన్నాయో తెలియచేయడానికి ఈ రోజు మనతో ఉన్నారు ఆయుర్వేద డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, గ్యాస్ట్రిక్ సమస్యకు ఆయుర్వేదంలో ఉన్న ఒక మంచి చిట్కాను మా కోసం తెలియజేస్తారా? చెప్తానమ్మా. ఈ రోజుల్లో కామన్ అయిపోయిందమ్మా, మనిషికి ప్రతి కామన్ ప్రాబ్లం ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. కానీ లక్షణాలు మాత్రం ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటాయమ్మా. అంటే కొంతమందికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ లక్షణాలు ఎలా ఉంటాయంటే త్రేనుపులు వస్తుంటాయి, తర్వాత వాంతి వచ్చినట్టు ఉంటుంది, తర్వాత తల బరువుగా ఉంటుంది, తర్వాత గుండెల్లో ఏదో మంటలాగా అనిపిస్తుంటుంది, కడుపు నొప్పి ఉంటుంది, కడుపు ఉబ్బరంగా ఉంటుంది, విరేచనం సరిగ్గా కాదు, తర్వాత పొట్టలో కూడా ఏదో రాయి పెట్టినట్టు రకరకాల సమస్యలు. రకరకాలమ్మా. కొంతమందికి 2-3 సార్లు విరేచనాలు అవుతుంటాయి. ఇలా రకరకాల బాధలమ్మా. దీనివల్ల ఏమవుతుందంటమ్మా, మేము గమనించింది గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వల్ల ఒళ్ళు నొప్పులు కూడా మొదలవుతున్నాయమ్మా. అంటే కీళ్ళ నొప్పులు, తలనొప్పి, మెడ నొప్పులు, భుజం నొప్పులు, మోకాడ నొప్పులు, వీటికి కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ వల్లనే కలుగుతున్నాయి. అంటే కొంతమందిలో ఇది సివియర్ అవడం వల్ల గుండెకి కూడా గుండె నొప్పులు కూడా వస్తుంటాయి. అదే మా భాగంలో అంతా కొంచెం ఆ భాగంలో కూడా కొంచెం ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకి చాలా మంచి రెమెడీ ఉందమ్మా, చెప్తాను. అది ఉదయం పూట ఆహారం తర్వాత అయినా వాడుకోవచ్చు, మధ్యాహ్నం పూట భోజనం తర్వాత అయినా వాడుకోవచ్చు అమ్మా. ఏదైనా సరే ఫుడ్ తీసుకున్న తర్వాత ఒక్కసారి అమ్మా, 1 సైడెడ్ డోస్ అంతే, రోజు ఒక్కసారి. సో ఇది ఎక్కువ రోజులు వాడినా ప్రాబ్లం లేదమ్మా. ఎందుకంటే మనం చెప్పేటువంటి టిప్పు రెగ్యులర్గా, ఎందుకంటే ఫుడ్ మెడిసినే కదమ్మా, ఆహారంలో వాడినట్లు ఇది వాడుకుంటున్నాం. మనం ఫుడ్ ఏ విధంగా తీసుకుంటున్నాము, ఫుడ్కు సంబంధించినటువంటి ఐటమ్సే కాబట్టి న్యాచురల్ గా మన ఇంట్లో ఆయుర్వేదానికి సంబంధించినవి మన ఇంట్లో న్యాచురల్ గా వాడుకునేవే కాబట్టి రోజు తీసుకున్న సమస్య సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఇంగ్లీష్ మందులు అయితే మనం కంగారు పడాలి. కానీ ఏముందమ్మా, రెగ్యులర్ ఏముండదమ్మా, బ్యాక్ టు నేచర్ అన్నట్లు అందరూ ఇప్పుడు నేచర్కి వచ్చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సమస్యలకంతా నేచురల్ రెమెడీస్కి ప్రిఫర్ చేస్తున్నారు. సో వీటికి ఏం చేయాలంటే ఉదయం కానీ మధ్యాహ్నం కానీ ఆహారం తర్వాత ఒక 5 minutes ఆగిన తర్వాత ఒక 100 ml ఫ్రెష్ బటర్ మిల్క్ తీసుకోవాలమ్మా. ఫ్రెష్ బటర్ మిల్క్, అది పులుపు ఉండకూడదు అమ్మా. తర్వాత మరీ చిక్కగా లేకుండా మరీ పలచగా లేకుండా మధ్య రకంగా ఉండాలి, మీడియంగా ఉండాలి. అటువంటి ఫ్రెష్ బటర్ మిల్క్ తీసుకొని అందులో 1 గ్రాము వాము పొడమ్మా. వాము అంటే అజమోద అంటారు, తెలుసు కదమ్మా. అజవాయిన్ పొడి చేసేసుకొని అజవాయిన్ అంటారు, ఓమం అంటారు, ఇట్లా రకరకాల పేర్లు పిలుస్తుంటారు. సో అది మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా, వాము దొరుకుతుంది. మామూలుగా ఇంకోటి ఏంటంటే మిరపకాయ బజ్జీలు ఇలాంటివి చేసేటప్పుడు ఎక్కువ వాము వాడుతుంటారు జనరల్ గా. అట్లంటే ఇంక అందరికి బాగా క్యాచ్ చేయగలరు. జనరల్ గా ఇంట్లో మనకి కడుపులో నొప్పి వచ్చిన వాము, వెల్లిపాయలు ఇవన్నీ వేసేసామా. కడుపు నొప్పికి వాము వాడుతుంటారు, చిన్నపిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ అట్లా వచ్చినప్పుడు కూడా వాము వాడుతుంటారు. సో ఆ వామును వేయించేసేసి పౌడర్ చేసి పెట్టుకున్నామా. జస్ట్ 1 గ్రామ్, 1 గ్రామ్ పౌడర్ 100 ml ఫ్రెష్ బటర్ మిల్క్ లో కలుపుకొని. తర్వాత రెండోది ఏంటంటే రాక్ సాల్ట్ ఉందమ్మా, దాన్ని సైంధవ లవణం అంటారు. కల్లుప్పు, రాతి ఉప్పు అని కూడా చెప్తాను. ఎస్, కల్లుప్పు. సో సైంధవ లవణము, దీన్ని ఏం చేస్తారంటే ఆ ఒక పౌడర్ని 2-3 చిట్కాలు, చిట్కా అంటే మట్టి, దీన్ని పించ్ 2 or 3 pinches ఈ పౌడర్ అందరూ కలుపుకోవాలి. కలుపుకొని ఒక డోస్గా తీసుకుంటున్నామా. బటర్ మిల్క్, దాంట్లో కొంచెం వామ్ పౌడర్, 1 గ్రామ్ వామ్ పౌడర్, ఒక 2 or 3 pinches రాక్ సాల్ట్ పౌడర్ కలుపుకొని తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదమ్మా. ఇప్పుడు నేను ఇన్ని రకాల లక్షణాలు ఇందులో ఉంటాయని చెప్పానమ్మా, అన్ని లక్షణాలు పనిచేస్తుందమ్మా. ఈ ప్రాబ్లమ్స్ ఇన్స్టెంట్ గా రిజల్ట్ ఉంటుందంటారా? ఇన్స్టెంట్ ఉంటుందమ్మా, ఇన్స్టెంట్గా ఉంటుంది. అండ్ రెండోది ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే చెప్పాను కదమ్మా ఇంతకుముందు, ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళలో ఈ నొప్పుల బాధ ఎక్కువైపోతుంది అనమాట. అంటే ఈ చెప్తే కదమ్మా, ఈ భుజం నొప్పులు కానీ, తలనొప్పి కానీ, మెడ నొప్పి కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, నడుము నొప్పులు కానీ, కండరాల నొప్పులు కానీ, ఇలా రకరకాల నొప్పులు ఉంటాయమ్మా. సో ఈ నొప్పులు కూడా త్వరగా తగ్గిపోతాయమ్మా. ఎప్పుడైతే గ్యాస్ రిలీవ్ అయిపోయిందో, గ్యాస్ వల్ల కలిగేటువంటి ఈ నొప్పులు అందులో వాము కూడా నొప్పులు తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో చాలా ఈజీ అండ్ ఎఫెక్టివ్ టిప్ చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.